హలో, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్తే, నేను మీ కేఎస్వర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో పిల్లలు సెలవులని ఎలా వినియోగించుకోవాలి, ఒక ప్రణాళిక అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. పిల్లలు ముందుగా ఈ సెలవుల్ని ప్రతిరోజు 3 భాగాలు విభజించుకోండి. అవి ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం పూర్తిగా. ఫస్ట్ ఏమిటంటే, ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఏ టైంలో ఒక 2 గంటల పాటు ఆడుకోవాలనేది మీరు నిర్ణయించుకోండి. అది ఉదయం అవనివ్వండి, సాయంత్రం అవనివ్వండి. ఫస్ట్ 2 అవర్స్ మీరు ఆడుకోవడానికి. ఆటలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, చిన్న పెద్ద అందరికీ. చిన్న పిల్లలు కానీ 10th చదివేవాళ్ళు అందరికీ, ఎవరికైనా సరే వాళ్ళ ఇదిని బట్టి ఆటలు 2 అవర్స్ దానికి నిర్ణయించండి. తర్వాత ఏం చేస్తారంటే, మీరు గత సంవత్సరం చదివిన సబ్జెక్టుల్లో ఏవి మీరు ఇంకా బలపరుచుకోవాలి, ఏ సబ్జెక్టులు బాగా చదువుకోవాలి. ఇప్పుడు సపోజ్ హిందీ అనుకోండి, హిందీకి సంబంధించి ట్యూషన్ బాగా ఎవరు చెప్తారు. మనం ఈ సెలవులు పూర్తయ్యేలోపు మనం ఎన్ని రోజులు ఉంటుంది, ఎంత ఫీజు కట్టాలో అవన్నీ నిర్ణయించుకొని చక్కగా హిందీ అనేది ఎవరు చెప్తారో చూడండి. లేదు మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఎవరు చెప్తారు. ఇప్పుడు మ్యాథ్స్ చెప్పేవి మెయిన్ చాలా ఉన్నాయి, చాలామంది సార్లు చెప్తుంటారు. మంచి చోట ఎన్నుకోండి. మనకి టైం పాస్ కాదని, మనం వెళ్తే సబ్జెక్ట్ అనేది దొరకాలి, మనం వెళ్ళిన దానికి ఉపయోగం అనేది ఉండాలి. ఒక మంచి చోట చూడండి. వెళ్ళిన చోట ఎక్కడైనా ప్రైవేట్కి వెళ్ళండి. సర్కిల్ అనేది అవసరాన్ని మించి పెంచుకోవాకండి. అటు స్కూల్లో అవనివ్వండి, కాలేజీలో అవనివ్వండి, ఎక్కడ ఏదైనా సరే మన ఫ్రెండ్ సర్కిల్ అనేది అవసరం వరకే ఉండాలి. ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మనం మెమొరీ లాస్ అవుతాం. ఇప్పుడు మనం వాళ్ళ విషయాలు మనం షేర్ చేస్తుంటారు, మన విషయాలు మనకు వాళ్ళు షేర్ చేస్తుంటాం. అవి కొద్దిగా మెమొరీ లాస్ అనేది ఇది అవుతుంది. లేదనుకో వాళ్ళకి ఏదో ఉపయోగం ఉంటే మనల్ని రమ్మంటుంటారు, అలా రిస్క్ అవుతుంది. దానివల్ల వేరే విధంగా లాస్ అని కాదు నేను చెప్పడం, మన ఎడ్యుకేషన్కి పరోక్షంగా ఇబ్బంది కలుగుద్దని దాని భావన. అలాగే ఏం చేస్తారంటే, మీరు ఆడుకుంటున్నారు, ఇలా కోచింగ్ తీసుకుంటున్నారు. మూడోది ఏంటంటే, ఇంటి దగ్గర మీరు చదువుకోవడం. ఒక 2 అవర్స్ కోచింగ్ తీసుకున్నారు, 2 అవర్స్ ఆడుకున్నారు, 2 అవర్స్ చదువుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు మీకు నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా ఉంటుంది. ఒకళ్ళకి స్పోకెన్ ఇంగ్లీషు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పేవారు అనుభవం ఉన్నారు, సీనియర్స్ చాలామంది ఉన్నారు. అక్కడ నేర్చుకున్నారనుకోండి, మీరు చక్కగా మీరు భవిష్యత్తు అవసరాలకి స్పోకెన్ ఇంగ్లీష్ ఇబ్బంది అవుతుంది. ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళకి బాధే ఉండదు. కొంతమంది తెలుగు మీడియం చదువుతుంటారు, వాళ్ళ కోసం తెలియజేస్తున్నాను. మీరు ఏదైనా సరే, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చాలా వరకు స్కూల్స్ స్టేజ్ నుంచే కంప్యూటర్ అనేది స్టార్టింగ్ నుంచి నేర్పుతున్నారు. దానికి సంబంధించి అలా నేర్పితే పర్లేదు. ఇప్పుడు నేర్పిన స్టేజ్ కానీ ఎక్స్ట్రా స్టేజ్ అనేది మీరు బయట కొన్ని కంప్యూటర్ తరఫీదు కేంద్రాలు ఉంటాయి కదా, వాటి దగ్గర మీరు జాయిన్ అయ్యి ఆ ఇన్స్టిట్యూట్లో మీరు తర్ఫీదు పొందండి. ఏది క్లాస్లో కాస్త చెప్పిన వాళ్ళు దాని ఇంప్రూవ్ కోసం వెళ్ళండి, నెక్స్ట్ సబ్జెక్ట్ కోసం ఎంతవరకు చదివారో చూసుకొని. అసలు స్టార్ట్ చేయని వాళ్ళు, ప్రైవేట్ స్కూల్లో చదువుకొని స్టార్ట్ చేయని వాళ్ళు కంప్యూటర్ కోచింగ్కి వెళ్ళండి. ప్రాథమికంగా ఏమేమిటి కీబోర్డ్ అనేది అసలు ఏమిటనేది తెలుసుకోండి, మీకు ఒక అవగాహన ఉంటుంది. మీరు ఒక గ్రాడ్యువల్గా పునాది చేసుకుంటా వెళ్తే మీరు చదివే కొద్దీ మీకు సబ్జెక్ట్ అనేది ఏదేమని తేలిగ్గా ఉంటుంది. మీ దగ్గర కొంత సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి దాని మీద అవగాహన తేలిగ్గా ఉంటుంది. మీరు స్టార్టింగ్ స్టేజ్లో నిర్లిప్తగా అన్నట్టుగా ఉంటే తర్వాత మీరు చాలా కష్టపడాలి, ఇంకోళ్ళ సహాయం అడగాలి. అలా కాకుండా ఈ సెలవులను చక్కగా వినియోగించుకోవాలి. వీళ్ళు పిల్లల్ని వినియోగించుకునేట్లుగా తల్లిదండ్రులు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసి వారు వీళ్ళని ముందుకు నడిపించాలి. దానికి పిల్లలు కూడా చక్కగా ఏదో ఒకటే రోజు కుదరకపోతే అది దానికి కామన్ అండి, దాని గురించి ఆలోచించకుండా ఇలా ప్రణాళిక చేయండి. ప్రతి ఒక్కరూ మంచి అభివృద్ధి పథంలో బాగా చదువుకొని
98% మన రాష్ట్ర రిజల్ట్స్ అన్ని రిజల్ట్స్లో మంచి రిజల్ట్స్ రావాలి, బాగా మంచి రిజల్ట్ వచ్చేటట్టుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీరు పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.